ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మేము అధికారంలోకి వస్తే మామిడి రైతుల జీవితాలను మార్చేస్తా ఉన్నారు. రైతుని రాజుని చేసేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను పక్కన పెట్టారు. కూటమి సర్కార్ వెన్నుపోటుతో మామిడి రైతులు కక్కలా వికలం అవుతున్నారు. మరో గత్యంతరం లేక మామిడి రైతులు తెలంగాణ బాట పట్టారు. మరి బాటసింగారం మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి ఎలా ఉంది? మామిడి ధర ఎంత పలుకుతోంది? ఒకసారి చూద్దాం. మామిడి రైతులకు ఏపీ సర్కార్ ఇచ్చిన హామీలు మరిచింది. సర్కార్ మాటలపై ఆశలు పెట్టుకున్న మామిడి రైతులకు నిరాశ ఎదురవుతోంది. పండిన పంటను ఏదో విధంగా అమ్ముకుందామని ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులు హైదరాబాద్ బాట పట్టారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ పంట సొమ్మంతా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బాటసింగారం మార్కెట్కు క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి బాటసింగారం మార్కెట్కు మామిడి పళ్ళను తీసుకొచ్చారు ఏపీ రైతులు. ఏపీలో మామిడి పళ్ళను కేజీ 4 రూపాయలకు అడుగుతున్నారని, తోతాపురి మామిడి కొనేందుకు అసలు ఎవరు ముందుకు రావటం లేదని వాపోతున్నారు రైతులు. ఇస్తామన్న సబ్సిడీపై కూటమి సర్కార్ కనీసం నోరు మెదపటం లేదంటున్నారు. దీనిపై మరింత సమాచారం బాటసింగారం మార్కెట్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగిలిన పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కనీస ధర రాకపోవడంతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారు చిత్తూరు జిల్లా నుంచి చూసుకుంటే, చిత్తూరు, కడప జిల్లాల నుంచి చూసుకొని ఇక్కడ హైదరాబాద్ వరకు కూడా సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని మామిడికాయలను తెచ్చి అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వారి పరిస్థితి ఏంటి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు, అక్కడ మామిడికాయలకు ఎందుకు ధర రావడం లేదు అన్న వివరాలు రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? మామిడికాయ పోవటంలా ఆడెవరు కొనటంలా. మేము అన్నమయ్య జిల్లా నుంచి, నూలిపేట నుంచి, పక్కన చించిరపల్లి నుంచి వస్తాము. ఇక్కడ 2 పికప్లు తెస్తున్నాము. ఇటు తెచ్చిన తర్వాత 150 రూపాయలు క్రేట్ పోతుంది. 150 రూపాయలు పోతే బాడీకి రావటంలా. బాడీకి రాక మన చేతితో 4,000 5,000 ఖర్చు అవుతుంది. అక్కడ ఎవరు కొనగలలేరు. ఆ మండీలోనే ఆపేసినారు. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కనీసం తీసుకోవటం లేదు. 2 రూపాయలు 4 రూపాయలు గిట్టుబాటు అంటారు, 4 రూపాయలు సబ్సిడీ అంటున్నారు. అయితే కూడా తీసుకోవటంలా. కాయలు వచ్చి దావలో వదిలేసిపోతున్నారు. మాకు గిట్టుబాటు లేదు. పెద్ద భారీ నష్టంగా ఉన్నది. మీరు ఎన్ని ఎకరాలు లీజు తీసుకున్నారు, ఎన్ని లక్షలు పెట్టి? ఇప్పుడు 70 లక్షలు తీసుకోవటం మనము తోటగల. ఇప్పుడు వచ్చి 30 లక్షలు రావటం ఉన్నది. తగ్గిందంతా 40 లక్షలు మన నష్టం కలుగుతుంది. కానీ కూలిపాటికి కూడా కూలీలు కూడా రావటం లేదు. అంతకుముందు అమ్మినాము 4వ నెల 3వ నెల అమ్మినాము 40,000 30,000తో. 5వ నెల అమ్మినాము 25,000తో. ఇప్పుడు కనీసం 6వ నెల వచ్చిన తర్వాత ఒక 5 రూపాయలు కూడా అడిగే లేరు. మామిడి తోటల కాడ చెట్ల కింద అట్లా ఎడిసేసినాం. జ్యూస్ కూడా తీసుకోవటంలా, బెంగళూరుకాయ పోవటంలా, బేనిషకాయ కూడా తీసుకోవటంలా. అంతా పురుగులని ఎవరు తీసుకోవటంలా. దీని పెద్ద గౌరవంగా అయిపోయింది. గవర్నమెంట్ అంటే అది సబ్సిడీ, కానీ సబ్సిడీ ఇస్తాదో ఏదో ఈడు మండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమిషన్ రాదనేసి ఎత్తేయటంలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము రైతులు కోసేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కేజీ ధర ఎట్లా పోతుంది? ఆంధ్రప్రదేశ్లో కేజీ మామిడి ధర ఎట్లా ఉంది? ఆడ అడుగుతా 4 రూపాయలు కడుతున్నారు. 4 రూపాయలు కడితే 4 రూపాయలతో కోస్తే కూలీల లెక్క కూడా ఆటంలా. ఇంకా రైతుకి ఏమేమి వల్ల, తోటగలకి ఏమేమి వల్ల, మేమేం చేయాలా? దాని గురించి కొన్ని వదిలేసినాం. కొన్ని ఇప్పుడు 100 టన్నులు పోయినాయి, అట్లే రాలిపోయినాయి. ఒక చెట్టు కింద జానెడు ఎత్తు ఉన్నాయి మాకి. దానికి ఏం చేయలేము. మేము ఇప్పుడు చేసినాం. గతంలో మామిడి పళ్లకు మంచి ధర ఉండేదని, కూటమి సర్కారు వచ్చాకే ధరలు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. వర్షాలు పడి మంచి దిగుబడి వచ్చిందని, చేసిన అప్పులన్నీ తీరతాయని సంబరపడ్డామని, కానీ ప్రభుత్వం చేయూత అందించకపోవడంతో నట్టేట మునిగిపోయామని అంటున్నారు రైతులు. కూటమి సర్కార్ నట్టేట ముంచిందని చెప్తున్న రైతుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ధర లేక మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ మార్కెట్కి వచ్చి విక్రయానికి వచ్చిన రైతులంతా కూడా ధర రాక విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ధర లేక ఇంతవరకు వచ్చిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఒక్కొక్క ట్రే వచ్చేసి 20 కేజీల బాక్స్. ఇది 20 కేజీల బాక్సు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చిత్తూరు, కడప, అనంతపురం ఈ జిల్లాల నుంచి హైదరాబాద్ రావాలి అంటే ఒక్కో వాహనంలో ఒక్కో బాక్సుకు 20 కేజీల బాక్సుకు 150 రూపాయల వరకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. రవాణా ఛార్జీలకు 150 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడికి వచ్చి అమ్మకాలు సాగిస్తే ఇదే బాక్సుకు 150 నుంచి 200 రూపాయలు
గ్రేడింగ్ను బట్టి 300 రూపాయలు కూడా పలుకుతుంది. అంటే కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వచ్చే పరిస్థితి అయితే ఉంది. 20 కేజీల ట్రే బాక్స్ చూసుకుంటే చిత్తూరు నుంచి హైదరాబాద్ బాటసింగారం మార్కెట్కు రావాలి అంటే ఒక్క బాక్స్కి వచ్చేసి 150 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ అమ్మేది కూడా 150 నుంచి మా గ్రేడింగ్ ఎక్కువగా ఉంటే 300 రూపాయల వరకు మాత్రమే ఒక బాక్స్. 20 కేజీల బాక్సు 250, 300 రూపాయల వరకు మాత్రమే, అంతకంటే ఎక్కువ మాత్రం ధర పలకడం లేదు. దీంతో రైతులు అక్కడ పండించిన పంటను ఇక్కడి వరకు తీసుకొచ్చిన రవాణా ఛార్జీలు మాత్రమే తమకు మిగులుతున్నాయి. మిగతాదంతా కూడా పంట భారంగా మారుతుందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిమల్కాపూర్ మనం చూసుకోవచ్చు, గడ్డి అన్నారం మార్కెట్ బాటసింగారంలో ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి దిగుబడి ఎక్కువగా ఉంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న సబ్సిడీ ఇవ్వట్లేదు. దీంతో రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పరిస్థితి ఏంటి? అక్కడ ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులు అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? మామిడి పంటలు కాయలు కోసేవాళ్ళు లేరు, చెట్లు కూడా మూసేసినారు. నాకు 15 ఎకరాల తోట ఉంది. లాస్ట్ ఇయర్ ఎట్లుండే? అంతకుముందు ప్రభుత్వంలో మామిడి కొనుగోలు ఎట్లున్నాయి? ఈ ప్రభుత్వంలో కొనుగోలు ఎట్లున్నాయి? ఈ ప్రభుత్వంలోనే కొనుగోలు లేదు అన్నమాట. ముందేమో ఒక రకంగా ముందు కొనుగోలు లేదు. ఇప్పుడు కొనుగోలు లేక ఇక్కడ వచ్చినాము. గతంతో పోల్చుకుంటే సగానికి పైగా ధరలు పడిపోయాయని చెప్తున్నారు రైతులు. దిగుబడి ఉంది కానీ ధర లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ చివరి వారానికి వచ్చాము. మామిడి దిగుమతులు మాత్రం మార్కెట్కు పెరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులో ఉన్న బాటసింగారం మార్కెట్లో ఉన్నాము. మార్కెట్లో మామిడి దిగుమతులు చూసుకుంటే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, ఇక్కడ వ్యాపారులు ఏమనుకుంటున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మామిడి దిగుమతి ఈసారి జూన్ చివరి వారానికి వచ్చినాము, ఇంకా పెరుగుతున్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు? ఇది ఏప్రిల్ మేలో వర్షాలు పడ్డాయి దానివల్ల చిత్తూరు డిస్టిక్లో, కర్ణాటక కోలార్ డిస్టిక్లో పంట విపరీతంగా వచ్చింది. జూలై 15 తారీఖు దాకా వస్తుంది. జూలై ఎండింగ్ వరకు కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే 50% ఉంది రేట్ ఈసారి. చాలామంది రైతులు నష్టపోయారు. విజయవాడ సైడ్, కృష్ణా జిల్లా వాళ్ళంతా 10 లక్షల తోట తీసుకుంటే 2 లక్షలు కూడా వాళ్ళకి డబ్బులు చేతికి రాలేదు. హెవీ లాస్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిత్తూరులో కూడా చాలా లాస్లో ఉన్నారు. 5 రూపాయల కేజీ తోతాపరి అక్కడ తీసుకునేవాడు లేడు. జ్యూస్ ఫ్యాక్టరీ వాడు కొన్ని 100 లారీలు జ్యూస్ ఫ్యాక్టరీ కాడ నిలబడి ఉన్నాయి ఆడ చిత్తూరులో. హైదరాబాద్లో రేటు లెక్క ప్రకారం ఉంది కాబట్టి సరుకులు ఇక్కడికి వస్తున్నాయి. అంటే హైదరాబాద్లో ప్రస్తుతం మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు బంగనపల్లి అమ్ముతుందండి 30 రూపాయల నుంచి 40 రూపాయలు, 45 రూపాయలు కేజీ పడుతుంది బంగనపల్లి. తోతాపరి 10 నుంచి 15 రూపాయలు అమ్ముతుంది కేజీ. 2 వెరైటీలు వస్తున్నాయి. అక్కడ ధరలు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ సమాచారం అక్కడ చాలా తక్కువ ఉన్న రేటు. తోతాపరి అయితే అక్కడ కొనేవాడు లేడు. జ్యూస్ ఫ్యాక్టరీ వాడు రిజెక్ట్ చేస్తుండు. కొన్ని 100 లారీలు నిలబడ్డాయి జ్యూస్ ఫ్యాక్టరీ ముందర అక్కడ. ఆంధ్రప్రదేశ్ నుంచి బాటసింగారం మార్కెట్కు మామిడి పళ్ళు తీసుకొచ్చిన రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వచ్చిన 4 డబ్బులు రవాణాకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం పట్టించుకోపోవడంతో హైదరాబాద్ వరకు రావాల్సి వస్తోందని వాపోతున్నారు. మామిడి రైతులు ఏపీలో మాదిరిగా హైదరాబాద్లో అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు బాటసింగారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. రోజుల తరబడి ఏపీలో ఫ్యాక్టరీల ముందు మామిడి రైతులు పడిగాపులు కాస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో కిలో మామిడి కనీసం ధర 4 రూపాయలు కూడా రావటం లేదని, బాటసింగారం మార్కెట్లో మాత్రం 11 రూపాయల నుంచి 25 రూపాయల వరకు వచ్చేలా చూస్తున్నామని ఆయన చెబుతున్నారు. ఈ దేశంలోనే ఎక్కువగా గిట్టుబాటు ధర కల్పించినటువంటి మార్కెట్ బాటసింగారం మార్కెట్. హిమాయత్ వచ్చేసి ఆ రోజు 200 రూపాయలు కేజీ రావడం జరిగింది. మరి అదే బంగన్పల్లి దాదాపు 70 నుంచి 80 రూపాయలు రావడం జరిగింది. అదే వేరే బేనిషన్ కూడా 90 నుంచి 120 రూపాయల మధ్య రాడింది. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి రైతులు మొత్తం విలవిలలాడుతూ ధర లేక మొత్తము ఫ్యాక్టరీలకు అమ్ముడు పోక అక్కడ ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రోత్సాహం ఇవ్వకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా రైతాంగం కూడా బాటసింగారం పళ్ళ మార్కెట్కు ఈ రోజుకి ఇప్పటి కూడా మ్యాంగో దిగుబడి చేస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పళ్ళ మార్కెట్ మా ఏజెంట్స్ కానీ మా రైతులకు ఈరోజు అక్కడ ఉన్న రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర, అక్కడ 4 రూపాయలు కూడా కొనలేని పరిస్థితి ఉంటే తోతాపూరి 11 రూపాయల కేజీ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ రైతాంగం ఏజెంట్లు.
అదేవిధంగా బేనిషన్ అక్కడ కొనే దిక్కు లేక బెంగళూరు పోతే బెంగళూరు కూడా కొనే దిక్కు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో బాణసింగారం పళ్ళ మార్కెట్ 17 నుంచి 25 రూపాయలు బేనిషన్ ధరించినటువంటి మార్కెట్ మా బాణసింగారం పళ్ళ మార్కెట్. తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు మ్యాంగో దిగుబడి ఈరోజు ఎక్కువగా ఎగుమతి చేసినటువంటి పళ్ళ మార్కెట్ మా బాణసింగారం. కొనుగోలు చేయలేక రోడ్ల మీద పారేవేయలేక ఇక్కడి వరకు హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నాం. కనీసం 2 నుంచి 3 రూపాయలు కేజీకి ఎక్కువ ధర పలుకుతుందని ఆశతో ఇంతవరకు వచ్చామని చెప్తున్నారు. అక్కడితో పోలిస్తే ఇక్కడ 2-3 రూపాయలు లాభం వస్తుందని ఆశించి వచ్చాము. అవన్నీ కూడా రవాణా ఛార్జీలకే సరిపోతుందని చెప్తున్నారు. కేజీకి వచ్చి మనం చూసుకోవచ్చు ఇక్కడ 6 నుంచి 7 రూపాయలు పలుకుతుంటే అక్కడ మాత్రం కేవలం 4 రూపాయలు, అంతకంటే ఎక్కువ. కొన్ని ఫ్యాక్టరీల దగ్గర 2 రూపాయల కిలో చొప్పున కూడా కొనలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, కడప, అనంతపూర్ ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి హైదరాబాద్కు మార్కెట్కు తీసుకొస్తున్నారు రైతులు. అక్కడ కొనుగోలు చేసేవారు దిక్కులేక, అక్కడ కొనుగోలు చేసే దిక్కులేక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మామిడి రైతులకు ఎలాంటి సపోర్ట్ చేయలేకపోవడంతో రైతులంతా ఇక్కడి వరకు వచ్చి అమ్మకాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇకనైనా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే మామిడి రైతులకు ఇస్తామని చెప్పిన 4 రూపాయల సబ్సిడీ ఇస్తే తమకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులైతే కనీసం మాకు మద్దతు ధర, మామిడికి మద్దతు ధర ఉండదు, కనీసం ఫ్యాక్టరీలో 4 రూపాయలు సబ్సిడీ ఇస్తే తమకు లాభం చేకూరుతుంది, కొంతవరకు నష్టాల నుంచి బయటపడతామని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.